ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఈ పుస్తకం యొక్క రచయిత స్టీఫెన్ ఆర్ కోవే. ఈ పుస్తకం యొక్క థీమ్ లైన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హ్యాబిట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. మన జీవితానికి మార్గదర్శకం. ఈ పుస్తకం ఆర్డినరీ వ్యక్తిని ఎక్స్ట్రాఆర్డినరీ వ్యక్తిగా మార్చే పదం చూపుతుంది. కోవే చెప్పిన ఒక పవర్ఫుల్ లైన్ ఉంది. యువర్ క్యారెక్టర్ నాట్ యువర్ పర్సనాలిటీ డిటర్మైన్స్ యువర్ సక్సెస్. అంటే మన ఔటర్ ఇమేజ్ కాదు, మన ఇన్నర్ హ్యాబిట్స్నే మన జీవితం తీర్చిదిద్దుతాయి. ఈ 7 హ్యాబిట్స్ ద్వారా మనం డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్కి, ఇండిపెండెన్స్ నుంచి ఇంటర్డిపెండెన్స్కి మారుతాము. ఇదే మన గ్రోత్ జర్నీ. హ్యాబిట్ నెంబర్ 1, బీ ప్రోయాక్టివ్. ముందుగా చర్య తీసుకో. రాము అనే టీచరు ఎవ్రీడే స్టూడెంట్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు చదవడం లేదు అని, ఇంట్రెస్ట్ చూపడం లేదు అని. ఒకరోజు రియలైజ్ అయ్యాడు, నేను బ్లేమ్ చేస్తున్నాను కానీ ఇన్స్పైర్ చేయడం లేదు. ఆ రోజు నుండి ప్రోయాక్టివ్ అయ్యాడు, యాక్టివిటీస్ క్రియేట్ చేశాడు, స్టూడెంట్స్ మోటివేట్ అయ్యారు. ఇది ప్రోయాక్టివ్ మైండ్ సెట్ పవర్. I am not a product of my circumstances. I am a product of my decisions. Reactive people పరిస్థితులు మారే వరకు వేచి చూస్తారు. ప్రొయాక్టివ్ పీపుల్ తామే మారి పరిస్థితులను మార్చేస్తారు. మన జీవితానికి మనమే బాధ్యత వహించాలి. నాకు ఏమి జరుగుతుంది అని కాదు, నేను ఏమి చేయగలను అని ఆలోచించాలి. హ్యాబిట్ నెంబర్ 2, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. చివరి ఫలితాన్ని ముందే ఊహించు. ఒకసారి నువ్వు నీ ఓన్ ఫ్యూనరల్ ఊహించు అని కోవే అంటాడు. నువ్వు ఎలా గుర్తించబడాలనుకుంటున్నావు? హానెస్ట్, లవింగ్, సక్సెస్ఫుల్ అని కదా. అయితే ఆ వాల్యూస్ మీదే నడవాలి. స్టార్ట్ విత్ ఏ క్లియర్ డెస్టినేషన్ ఇన్ మైండ్. ఇమాజిన్ ఏ స్టూడెంట్ హూ డ్రీమ్స్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ డ్రీమ్ స్పష్టంగా ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్స్, లేజినెస్, ఎక్స్క్యూజెస్ ఇవన్నీ తగ్గిపోతాయి. గోల్ క్లారిటీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ క్లారిటీ. మన జీవితానికి ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. ఎక్కడికి వెళుతున్నామో తెలియకపోతే ఎక్కడికి చేరము. హ్యాబిట్ నెంబర్ 3, పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ముఖ్యమైన పనులకే ప్రాధాన్యం ఇవ్వు. కోవే చెప్పిన టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ లో మనం 4 జోన్స్ లో ఉంటాము. నెంబర్ 1, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. నెంబర్ 2, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నెంబర్ 3, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. నెంబర్ 4, నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. మన ఫోకస్ ఎప్పుడు జోన్ 2 మీద ఉండాలి. లాంగ్ టర్మ్ గ్రోత్, హెల్త్, లెర్నింగ్, రిలేషన్షిప్స్. ద కీ ఈజ్ నాట్ ఏ prioritize what's on your schedule but to schedule your priorities. రతన్ టాటా సార్ మీటింగ్స్ ఎంత బిజీ అయినా రీడింగ్ టైం, రిఫ్లెక్షన్ టైం మిస్ అవ్వదు. అందుకే ఆయన లీడర్షిప్ లాంగ్ లాస్టింగ్. టైం మేనేజ్ చేయడం కాదు, మన ప్రయారిటీస్ మేనేజ్ చేయాలి. హ్యాబిట్ నెంబర్ 4, థింక్ విన్ విన్. ఇద్దరికీ లాభమయ్యేలా ఆలోచించు. విన్ విన్ is a belief that there is plenty for everyone. Win, loss అంటే ఈగో. లాస్ విన్ అంటే సాక్రిఫైస్. విన్ విన్ అంటే విజ్డమ్ ప్లస్ మెచ్యూరిటీ. ఇమాజిన్ 2 బిజినెస్ పార్ట్నర్స్ ఫైటింగ్ ఫర్ ప్రాఫిట్. ఒకరు అనుకున్నారు నేను గెలిస్తే అతను ఓడిపోవాలి. మరొకరు అనుకున్నారు మనమిద్దరం కలిసి కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం. సెకండ్ యాటిట్యూడ్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఇస్తుంది. నిజమైన లీడర్స్ ఎప్పుడు విన్ విన్ రిలేషన్షిప్స్ క్రియేట్ చేస్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజినెస్ లో ఇలాగే ఉండాలి. హ్యాబిట్ నెంబర్ 5, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. ముందు అర్థం చేసుకో, ఆ తర్వాత అర్థం చేయించు. Most people do not listen with the intent to understand. They listen with the intent to reply. ఒక తల్లి తన కుమారుడితో ఫైట్ చేస్తుంది. తరువాత కామైపోయి అతని మాట వింటుంది. ఆయన చెప్పిన బాధ అర్థం చేసుకున్న వెంటనే రిలేషన్షిప్ హీల్ అయిపోయింది. ఎంపథీ ఈజ్ మ్యాజిక్. మనం ఇతరుల్ని జెన్యూన్లీ వినగలిగితే వారు మనపై నమ్మకం పెడతారు. లిజనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హీలింగ్. మనం ముందు వినడం నేర్చుకుంటే ప్రపంచం మనను వింటుంది. హ్యాబిట్ నెంబర్ 6, సినర్జీ. కలిసి పనిచేయి. సినర్జీ ఈజ్ ద హ్యాబిట్ ఆఫ్ క్రియేటివ్ కోఆపరేషన్. రైట్ బ్రదర్స్ కలిసి ఏరోప్లేన్స్ డ్రీమ్ చేశారు. ఒకరికి ఐడియా, ఇంకొకరికి ఇంజనీరింగ్ మైండ్. రిజల్ట్ వరల్డ్ చేంజ్డ్ ఫర్ ఎవర్. మన డిఫరెన్సెస్ డిస్ట్రాయ్ చేయడానికి కాదు, కంబైన్ చేయడానికి యూజ్ చేయాలి. టీమ్ వర్క్ మేక్స్ యూ లిమిట్లెస్. ఐని వీగా మారిస్తే పవర్ మల్టిప్లై అవుతుంది. హ్యాబిట్ నెంబర్ 7,
షార్పెన్ ద సా, నిన్ను నిత్యం మెరుగుపరుచుకో. షార్పెన్ ద సా మీన్స్ ప్రిజర్వింగ్ అండ్ ఎన్హాన్సింగ్ ద గ్రేటెస్ట్ అసెట్ యూ హ్యావ్ యూ. ఒక వుడ్ కటర్ చెట్టును కోయడానికి ఫుల్ డే ట్రై చేస్తూ ఉన్నాడు. మరో వ్యక్తి అడిగాడు, నీ యాక్స్ షార్పెన్ చేయు. అతను రిప్లై ఇచ్చాడు, టైం లేదు, కానీ షార్పెన్ చేస్తుంటే 1 అవర్లో కంప్లీట్ అయ్యేది. ఇదే మన జీవితానికి కూడా ట్రూత్. బాడీ, మైండ్, హార్ట్, స్పిరిట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. మెడిటేషన్, రీడింగ్, ఎక్సర్సైజ్, ఫ్యామిలీ బాండింగ్ ఇవే సా షార్పెనింగ్ టూల్స్. బీ ప్రొయాక్టివ్. నీ డెసిషన్స్ నీ డెస్టినీ. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. క్లారిటీ గివ్స్ డైరెక్షన్. పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ప్రయారిటీస్ డిఫైన్ చేయి. ప్రయారిటీస్ డిఫైన్ సక్సెస్. థింక్ విన్ విన్. అదర్స్ సక్సెస్ డజంట్ రెడ్యూస్ యువర్స్. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్. ఎంపథీ బిల్డ్స్ ట్రస్ట్. సినర్జీ. కొలాబరేషన్ క్రియేట్స్ మిరాకిల్స్. షార్పెన్ ద సా. సెల్ఫ్ కేర్ sustains success. If you want small changes in life, work on your attitude. But if you want big and permanent changes, work on your habits. True success అంటే peace plus purpose plus prosperity కలయిక. హ్యాబిట్స్ మన క్యారెక్టర్ని షేప్ చేస్తాయి. క్యారెక్టర్ మన డెస్టినీని షేప్ చేస్తుంది. మన జీవితం ఒక తోట. హ్యాబిట్స్ అంటే విత్తనాలు. ఏ సీడ్స్ వేస్తామో అలాంటి ఫలితాలు వస్తాయి. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ క్యారెక్టర్, చేంజ్ యువర్ డెస్టినీ. ఇది ఫ్రెండ్స్ 7 హ్యాబిట్స్ యొక్క బుక్ సమరీ. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.